బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ర్యాలీ తీశారు హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. వ్యాపారస్తులు, స్థానికులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. టీటీడీ కళ్యాణ మండపం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ తీశారు. బంగ్లాలో హిందువులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలంటూ డిమాండ్ చేశారు హిందూ ఐక్యవేదిక సభ్యులు. ఈరోజు మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో మన హిందువులపై హిందూ స్త్రీలపై దేవాలయాలను కూలగొట్టడం మరియు హిందూ స్త్రీలపై నోటితో చెప్పలేని విధంగా వాళ్ళపై వివిధమైన సంఘటనలు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మన భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ సెలబ్రిటీ కానీ స్పందించలేదు. కాబట్టే మేమందరం కూడా ఈరోజు పాలమూరు బంద్ను పాటించి స్వచ్ఛందంగా ఈరోజు నిరసన ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. హిందూ ఐక్యవేదికగా మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. జై హింద్. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ, హిందూ దేవాలయాన్ని కూల్చివేయడం కానీ చాలా ఘోరమైన పరిస్థితి జరుగుతూ ఉన్నది. అందుకు గురించి పాలమూరు నగరంలో అత్యంత వైభవంగా హిందూ ఐక్యవేదిక తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన బంగ్లాదేశ్లో హిందువులందరికీ కూడా మనము సాక్షిగా పట్టుదలగా ఉండి వాళ్ళని రక్షించుకోవాలనే ఐక్యవేదిక ఈ ప్రోగ్రాం చేసినాం. అందరూ కూడా కలిసి స్వచ్ఛందంగా దుకాణాలు, వ్యాపారాన్ని బంద్ చేసుకొని స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వచ్చి బంగ్లాదేశ్లో హిందువులకు కూడా అందరికీ మనం సాయం ఉండాలని చెప్పేసి అందరూ సహకరించి కార్యక్రమం వచ్చినందుకు ఈ కార్యక్రమం జయప్రదం చాలా చేసినారు. ఇదే పాలమూరు పట్టణంలో కాకుండా యావత్ భారతదేశంలో కూడా ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన హిందువులను కాపాడుకోవాలని